గురువుగారు మొదటి ఉత్తరం చూద్దామండి. సిరిసిల్ల నుండి మీనాక్షమ్మ గారు పంపించారు. ఆవు ఈనుతున్నప్పుడు ప్రదక్షిణ చేస్తే పుణ్యమని ఎందుకంటారు అని అడుగుతున్నారు. దాన్ని ద్విముఖి గోదానం అంటారు. ఆ సమయంలో గోవుని దానం చేస్తే భూమండలాన్నంతని దానం చేసిన ఫలితం చెప్పారు. అలాగే ఆ సమయంలో కనుక ప్రదక్షిణం చేసినట్లయితే మొత్తం భూమండలానికంతకీ కూడా ప్రదక్షిణం చేసిన ఉత్తమ ఫలితం చెప్పారు. ఇక్కడ మనం గమనించాల్సినది ఏమిటి అంటే, ఒక జీవి భూమండలం మీకు వస్తోంది, అది కూడా సకల దేవతలను తనలో నింపుకున్న ఆ దేవీ స్వరూపమైన గోమాత. కాబట్టి ఆ సమయాన్ని మనం చాలా ఉత్తమమైన పవిత్రమైన విశేషించి మొత్తం సృష్టి అనేటువంటిదే అలా. భగవంతుడిని మనం ఎందుకు భగవంతుడిగా గుర్తిస్తున్నాం అంటే సృష్టి చేస్తాడు కాబట్టి. ఆ సృష్టి అనేటువంటి స్థితి ఇక్కడ జరుగుతుంది. ఆ సమయానికి అంతటి విలువను మన వారు ప్రసాదించారు. ఆ సమయంలో కనుక ప్రదక్షిణం చేసినట్లయితే భూమండలానికి అంతకీ కూడా ప్రదక్షిణం చేసినంత ఫలితం. రెండోది, ఇంకో కోణంలో ఆలోచించండి. మామూలుగా తల్లి పిల్లకు జీవాన్ని ప్రసాదిస్తున్నటువంటి ఆ సమయం మనం భూమండలాన్ని ఏమని పిలుస్తామంటే చాలా ఓర్పు కలిగినది అని వర్ణిస్తాం. ఎంతటి ఓర్పు ఉంటే ఆ మరణ బాధ పడుతూ కూడా బిడ్డకు జన్మనివ్వడం జరుగుతుంది చెప్పండి. అంతటి ఓర్పుకు ప్రతీకగా భూమికి ఉండేటువంటి ఓర్పును, అంటే తన్నినా కొట్టినా లేకపోతే తవ్వినా దేనికైనా సరే ఓర్పుతోటే ఉంటుంది కదా. అంతటి ఓర్పుకు ప్రతీకగా ఉన్నటువంటి సమయం అది. కాబట్టి భూమిగానే దాన్ని భావన చేయటం శాస్త్రీయం.